చరిత్ర అంటే పుస్తకాల్లో రాసుకునేది కాదు, కళ్ళ ముందు జరిగే అద్భుతం. ఒక సంతకం, ఒక ఆలోచన కొన్ని దశాబ్దాల తలరాతును మారుస్తుందని ఎవరైనా ఊహించారా? నాడు వేదిక ఢిల్లీ, కానీ జరిగింది మాత్రం ఒక చరిత్ర. ఆనాడు హైదరాబాద్ హైటెక్ సిటీగా మారేందుకు పడిన ఆ ఒక్క బీజం నేడు అమరావతిలో ఏఐ మహావృక్షంగా మారుతోంది. ఇక్కడ కలిసి ఇద్దరు వ్యక్తులు కాదు, రెండు శక్తులు. ఒకరు ప్రపంచ కుబేరుడైతే మరొకరు పాలనా దక్షుడు. చంద్రబాబు, బిల్ గేట్స్. ఈ పేర్లు వింటే ఒక వైబ్రేషన్. ఆనాడు ఐటీ, ఈనాడు ఏఐ. మారుతున్నది టెక్నాలజీ మాత్రమే. అమరావతికి గేట్స్ రాక వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? విజన్ మీట్స్ టెక్నాలజీగా మారిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర ఎప్పుడూ తన గర్భంలో అద్భుతమైన రహస్యాల్ని దాచుకుంటుంది. కానీ సమాజహితం కోరే సత్యాలు సమయం వచ్చినప్పుడు దశాబ్దాల తర్వాతైనా సరే వెలుగులోకొచ్చి తీరుతాయి. కాలగమనంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపించవచ్చు, కానీ వాటి ఫలితాలు మాత్రం తరాల తలరాతల్ని మారుస్తూ ఉంటాయి. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం ఒక సామాన్యమైన రోజున జరిగిన ఒక చిన్న సమావేశం నాడు ఒక మహానగరానికి తలరాతను రాస్తే, నేడు అది ఏకంగా ఒక రాష్ట్ర డిజిటల్ విప్లవానికి, భవిష్యత్తు ముఖచిత్రానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. వ్యక్తులు కలవడం సహజం, కానీ వారి ఆలోచనలు కలవడం అరుదు. అవి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపడం ఒక అద్భుతం. అలాంటి అరుదైన, అద్భుతమైన కలయికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ మధ్య ఉన్న మైత్రి బంధం. ఒకరు పాలనలో సంస్కర్త అయితే మరొకరు సాంకేతికతలో సృష్టికర్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. ఆంధ్రప్రదేశ్ గడ్డపై అడుగుపెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అయితే ఈ రాక వెనుక ఉన్నది వ్యాపారం కాదు. రండి, మీ ఆలోచనల్ని, మీ సేవలను మా రాష్ట్రానికి అందించండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచిన ఆ ఒక్క పిలుపుతో ఉన్న ఆత్మీయత గేట్స్ తన బిజీ షెడ్యూల్ని పక్కకు పెట్టి ఏపీలో సుడిగాలి పర్యటన చేసేలా చేసింది. అమరావతి వేదికగా జరిగిన ఈ భేటీలో బిల్ గేట్స్ నోటి వెంట వచ్చిన మాట, చంద్రబాబు ఈజ్ మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్. వ్యాపార సామ్రాజ్యాల్ని శాసించే స్థాయి నుంచి సేన సామ్రాజ్యాన్ని విస్తరించే స్థాయికి ఎదిగిన గేట్స్ చంద్రబాబును కలవగానే పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. అక్కడ కనిపించింది ప్రోటోకాల్స్ కాదు, పరస్పర గౌరవం, ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపన. వీరిద్దరి స్నేహానికి పునాది ఎక్కడ పడింది, అసలు ఈ ప్రస్థానం ఎలా మొదలైంది అని వెనక్కి తిరిగి చూస్తే మనకు 1990ల నాటి ఆసక్తికరమైన సీన్ సాక్షాత్కరిస్తుంది. అప్పట్లో న్యూఢిల్లీలో బిల్ గేట్స్ పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబుకు కేటాయించింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. కానీ ఆ 10 నిమిషాలే చరిత్ర గతిని మార్చేశాయి. టెక్నాలజీపై చంద్రబాబుకున్న పట్టు, భవిష్యత్తుపై స్పష్టత ఉండటం చూసి సాక్షాత్తు బిల్ గేట్స్ ఆశ్చర్యపోయారు. ఫలితం ఆ 10 నిమిషాల సమావేశం కాస్త 45 నిమిషాలకు పైగా సాగింది. ఆనాడు ఢిల్లీలో చంద్రబాబు చూపించిన ఆ ప్రెజెంటేషన్ అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్ తన మొట్టమొదటి డెవలప్మెంట్ సెంటర్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడానికి కారణమైంది. అది హైదరాబాద్ ఐటీ చరిత్రను మలుపు తిప్పిన సువర్ణ అధ్యాయం. నాడు చంద్రబాబు వేసిన ఆ విత్తనం నేడు మహావృక్షమై ఎంతోమందికి నీడనిస్తోంది. మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. దీని గురించి బిల్ గేట్స్ స్వయంగా ప్రస్తావిస్తూ, నాడు ఐటీని ప్రమోట్ చేయడం వల్లనే ఎంతోమంది టెక్ నిపుణులు హైదరాబాద్ నుంచి ప్రపంచానికి పరిచయమయ్యారు అని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసే భారతీయ ఉద్యోగుల్లో అత్యధికులు హైదరాబాద్ వారే ఉండటం వెనుక చంద్రబాబు కృషి ఉందని గేట్స్ కితాబిచ్చారు. అంటే ఒక నాయకుడి ముందు చూపు ఒక రాష్ట్రాన్ని దాటి ప్రపంచ ఐటీ రంగాన్ని ఎలా ప్రభావితం చేయగలదో చెప్పడానికి ఇదే నిదర్శనం. చూసారుగా, అది నాడు హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టిన విజన్. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. బిల్ గేట్స్ అంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమేనా? కాదు. ఆయన ఆలోచనలు ఇప్పుడు మారాయి.
ఆనాడు కంప్యూటర్స్తో యువతకు ఉద్యోగాలు ఇచ్చిన అదే జంట ఇప్పుడు మందు బిళ్ళలతో పేదవాడి ప్రాణాలు కాపాడాలని చూస్తోంది. టెక్నాలజీని కార్పొరేట్ ఆఫీసుల నుంచి మట్టి వాసన వచ్చే పొలాల గట్ల మీదకు తీసుకురావాలని చూస్తోంది. వ్యాపారం దాటిన స్నేహం, లాభాలు చూడని సేవ ఇప్పుడు ఏపీలో ఎలా సాకారం కాబోతుందో చూద్దాం. బిల్గేట్స్ అంటే కేవలం విండోస్, కంప్యూటర్లకు మాత్రమే కాదు, ఆయనలోని మరో కోణం మానవత్వం. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. వేల కోట్ల రూపాయల్ని దానం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభాగ్యుల్ని, అనారోగ్యంతో బాధపడేవారిని ఆదుకోవడంలో ఆయన గేట్లు లేని దాతగా నిలిచారు. అమరావతి పర్యటనలో కూడా ఈ అంశమే ప్రధానంగా చర్చకొచ్చింది. వ్యాపారం కంటే సేవ ముఖ్యం అనే సందేశాన్ని ఆయన బలంగా వినిపించారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీకి మరింత సహకారం అందిస్తామని వెల్లడించడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో విద్యార్థుల అభ్యున్నతిలో తమ వంతు సాయం చేస్తామని గేట్స్ మాటిచ్చారు. సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను సమాజానికి తిరిగివ్వడంలో ఉన్న ఆనందాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. ఏపీ సీఎం అభివృద్ధిని కాంక్షిస్తే గేట్స్ వంటి దాతలు దానికి మానవత్వాన్ని జోడిస్తున్నారు. ఈ సమావేశంలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఉన్నాయి. డిజిటల్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ని ప్రపంచానికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అని నేను సతమతమవుతున్న రోజుల్లోనే చంద్రబాబు దాన్ని ఆలోచించడమే కాకుండా ఆచరణలో పెట్టి చూపించారు అని గేట్స్ ప్రశంసించడం సాధారణ విషయం కాదు. రియల్ టైం గవర్నెన్స్ పనితీరును పరిశీలించినప్పుడు టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో ఇంత సమర్థవంతంగా వాడవచ్చా అని గేట్స్ అబ్బురపడ్డారు. భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ను ప్రపంచ కుబేరుడు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం మన పాలనా దక్షతకు నిదర్శనం. సాధారణంగా టెక్నాలజీ అంటే ఏసీ గదుల్లో కూర్చొని చేసే పని అని అనుకుంటాం. కానీ బిల్ గేట్స్, చంద్రబాబు చర్చల్లో ప్రధానాంశం వ్యవసాయం. వ్యవసాయ రంగం ఎంత ముఖ్యమైందో ఇప్పటికే చాలా మందికి తెలీదని, ఆ రంగాన్ని విస్మరిస్తే భవిష్యత్తుండదని గేట్స్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని రైతులకు అందించేందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వ్యవసాయంతో అనుసంధానించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. డ్రోన్ల వినియోగం, సాయిల్ టెస్టింగ్, పంట దిగుబడిని అంచనా వేయడం వంటి అంశాల్లో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో చర్చించారు. రైతు కష్టాన్ని తగ్గించి లాభాల్ని పెంచే దిశగా టెక్నాలజీని ఒక ఆయుధంగా మార్చాలనేది వీరిద్దరి లక్ష్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పాత సామెతైతే, డిజిటల్ ఆరోగ్యమే భవిష్యత్తు అనేది కొత్త నినాదం. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో మెజారిటీ వాటా ఆరోగ్య రంగానిదే. ఈ క్రమంలోనే కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలంటే టెక్నాలజీనే మార్గం. టెలిమెడిసిన్, పేషెంట్ రికార్డుల డిజిటలైజేషన్, వ్యాధుల ముందస్తు గుర్తింపు వంటి వాటిపై వీరి మధ్య లోతైన చర్చ జరిగింది. మారుమూల గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి కూడా ప్రపంచస్థాయి వైద్య సలహాలందేలా చేయడమే ఈ డిజిటల్ హెల్త్ మిషన్ లక్ష్యం. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ సాంకేతికతను ఒక వరంలా మార్చుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకం. యువత భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మించబడుతుంది. మరి ఆ తరగతి గదులకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. బిల్ గేట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, వారి స్థాయికి తగినట్లుగా బోధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక గొప్ప టీచరుగా పనిచేస్తుందని ఆయన సూచించారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్వహణపై చంద్రబాబుతో కలిసి గేట్స్ చర్చించారు. మన పిల్లలు కేవలం టెక్నాలజీని వాడేవారుగా మాత్రమే కాకుండా టెక్నాలజీని సృష్టించేవారుగా ఎదగాలన్నదే వీరి ఆకాంక్ష.
ఈ స్నేహం ఢిల్లీలో మొదలై హైదరాబాదులో బలపడి దావోస్లో విస్తరించి నేడు అమరావతిలో కొత్త చిగురులు తొడుగుతోంది. ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా వీరిద్దరూ కలుసుకున్నప్పుడు ఏపీలో ఏఏ యూనివర్సిటీ ఆరోగ్య రంగంలో సహకారంపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ రోజు చంద్రబాబు చేసిన ఆహ్వానాన్ని మన్నించి నేడు గేట్స్ అమరావతికి వచ్చారు. ఇది కేవలం ఒక పర్యటన కాదు, పెట్టుబడుల ఆకర్షణలో, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడంలో ఒక వ్యూహాత్మక అడుగు. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తుంటే ఆ విప్లవానికి ఏపీని కేంద్ర బిందువుగా మార్చాలనే సంకల్పం చంద్రబాబులో కనిపిస్తోంది. నాడు ఐటీ హబ్, నేడు ఏఐ హబ్. పేర్లు మారచ్చు, టెక్నాలజీ మారచ్చు, కానీ అభివృద్ధి చేయాలనే సంకల్పం మాత్రం అదే. ఈ మహాయజ్ఞంలో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. బిల్ గేట్స్తో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ పాల్గొని ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ సహకారం అత్యంత అవసరమని కోరారు. ఒకవైపు చంద్రబాబు అనుభవం, మరోవైపు పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ వెరసి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్కు ఒక స్పష్టమైన రూపాన్నిస్తున్నాయి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్పై గేట్స్తో చర్చించడం విశేషం. పారిశ్రామిక ప్రగతితో పాటు సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్ని కూడా ఇందులో చేర్చారు. చివరగా ఒక్కటే, ఒక నాయకుడికి విజన్ ఉండాలి, అందుకు మద్దతిచ్చే ఐడియాలజీ కలిగిన భాగస్వాములుండాలి. అప్పుడు మాత్రమే సమాజంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయి. ఒక ల్యాప్టాప్తో మొదలైన వీరి ప్రయాణం నేడు డ్రోన్లు, ఏఐ, డీప్ టెక్నాలజీ వరకు విస్తరించింది. అప్పుడు హైదరాబాదును మార్చారు, ఇప్పుడు అమరావతిని, తద్వారా నవ్యాంధ్రను మార్చడానికి కంకణం కట్టుకున్నారు. చరిత్ర దాచుకున్న అంశాలు బయటపడటం అంటే ఇదేనేమో. టెక్నాలజీని చూసి భయపడటం కాదు, దాన్ని సామాన్యుడి సేవకుడిగా మార్చడమే నిజమైన నాయకత్వం. ఆ నాయకత్వ పటిమకు బిల్ గేట్స్ వంటి వారి సహకారం తోడైతే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారడం ఖాయం. రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రమే అని అనుకునే ఈ రోజుల్లో అభివృద్ధి అంటే ఇది అని చేసి చూపించిన అరుదైన స్థితినిది. నాయకుడంటే ఎన్నికల గురించి ఆలోచించేవాడు కాదు, రాబోయే తరాల గురించి ఆలోచించేవాడు. చంద్రబాబు విజన్, బిల్ గేట్స్ సహకారం, ఈ రెండూ కలిస్తే అది కేవలం స్వర్ణాంధ్ర మాత్రమే కాదు, భావి తరాలకు బంగారు బాట. ఒకరు దారి చూపారు, మరొకరు తోడుగా నిలిచారు. 2047 నాటికి ఈ స్నేహం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మంచి ఆలోచన ఎప్పుడూ ఓడిపోదు, చరిత్ర దాచుకోదు.